అక్క నమస్తే అక్క, ఏం పేరు మీ పేరు? పద్మ అండి. పద్మ గారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికలో చాలా హోరాహోరీగా తలపడతా ఉన్నాయి. మరి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఎందుకంటే మీరు ఆల్రెడీ అందరూ మాట్లాడుకుంటూనే వింటున్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? మీరేం గమనించారు ఇక్కడ? గమనించింది అయితే సునీతక్కకే పాజిటివ్ ఉందండి, 100%. బీఆర్ఎస్ బీఆర్ఎస్ సునీతక్కనే. ఓకే. గోపన్న పాజిటివ్ ఉండే, నెక్స్ట్ అక్క కూడా సునీతక్క కూడా పాజిటివ్ ఉన్నారు. నెక్స్ట్ కేసీఆర్ సార్ అయితే ఇప్పుడు ఈవెన్ సీఎం ఎలక్షన్స్ పెట్టినా మళ్ళీ కేసీఆర్ సార్నే గెలుచుకుందాం అన్నట్టుగా ఉన్నారు ప్రజలైతే. అందరూ బీఆర్ఎస్కే పాజిటివ్గా ఉన్నారు 100%. అంటే బీఆర్ఎస్కి హైప్ వచ్చిందంటారా? 100% వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఒక సీటు కూడా రాలేదు, మన ఎమ్మెల్సీలో కూడా ఒక సీటు కూడా రాలేదు. సో ఎట్లా హైప్ వచ్చింది అనుకుంటున్నారు? అట్లా కాదండి, ఇప్పుడు మనకు స్టేట్లో ఉన్నది రేవంత్ రెడ్డి 2 years అయింది తను విన్ అయ్యి. తను చేసింది ఏముందండి, ఇచ్చిండు హామీలు ఇచ్చిండు, ఒక్కటి ఫుల్ఫిల్ చేసినారా? ఒక్క లేడీస్కి స్కూటీ 500 సరే వెంటనే అవ్వకపోవచ్చు, బట్ 1 year అయిపోయినాకనైతే 2 yearsలోనైతే కొన్ని మహిళల కోసమైనా ఆలోచించేది కదా. ఆ బస్సుతో పెద్ద అది ఏముందండి, యూజ్ ఏముంది చెప్పండి? 2500 ఇస్తారు, ఎక్కువనైతే యూజ్ చేయమండి. ఇప్పుడు లాంగ్ అంటే మెట్రోని యూజ్ చేస్తాము, వేరే ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలంటే మేము మామూలుగా ఏసీ బస్సులు అవే యూజ్ చేసుకుంటాము. ఈ లోకల్ బస్సులు ఎందుకు యూజ్ చేస్తామండి మేము? అంతగా యూజ్ ఏమి ఉండదు కదా మాకు. బట్ అదొక్కటి తను చేసింది, కేసీఆర్ సార్ చేసింది దాంట్లో తిని చేసింది ఎంత అండి? ఒక ఫ్రీ బస్ ఒక్కటేనా? అదొక్కటి సరిపోదు. పవర్ ఫ్రీ ఇస్తా అంటున్నారు, 200 యూనిట్లు. అదే విధంగా దాన్ని ఏమంటారు, గ్యాస్ కూడా ఫ్రీ ఉంది. ఎవరికి వచ్చిందండి అసలు? మాకైతే ఎవరికి రాలేదండి, మా ఏరియాలో ఎవ్వరికి రాలేదు అసలు. ఆ ఫ్రీ బస్ ఒకటి అది పోయి ఎక్కిన వాళ్ళకే యూజ్ అవుతుందేమో కానీ మిగతా రేవంత్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఒక్క హామీ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఒక్క పథకాన్ని కూడా యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అసలు. 99% అయితే ఎవరు ఒక్క హామీని కూడా యూజ్ చేసుకోవట్లేదు, తను ఫుల్ఫిల్ చేయట్లేదు. 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారండి మరి? చెయ్యాలి కదా. 2 years క్రాస్ అయింది. కేసీఆర్ సారు ఏది చెప్పిండ్రో అది చేసి చూపించినారు మాకు. తను 9 years చేసినారు, 9 yearsలో 99% చేసిండ్రు మాకు. బట్ ఈ రేవంత్ రెడ్డి 2 yearsలో 1% కూడా చేయలేదు. ఎక్కడైందండి? అయ్యిందా? మీరు మీడియా మీకే తెలియాలి, ఇంతవరకు అవ్వలేదండి. ఒకసారి రైతులను కూడా కనుక్కొని చూడండి. ఎక్కడైందండి? ఎవ్వరికి ఏది ఫుల్ఫిల్ అవ్వలేదు పథకాలు అయితే. సో మరి ఇక్కడ విజయావకాశాలు సునీత గారికి ఉన్నాయంటున్నారు. ఒక మహిళ, తను ఎవరికి పెద్దగా తెలియదు మామూలుగా అయితే. గోపన్న తెలిసినంతగా, గోపీనాథ్ గారు తెలిసినట్టుగా ఆమె ఎవరికి తెలియదు. సో ఎంతవరకు ఉన్న విజయావకాశాలు మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ నవీన్ గారు కూడా ఉండొచ్చండి. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉండొచ్చు, బీజేపీ క్యాండిడేట్ ఉండొచ్చు, అందరికి ఉండొచ్చు పవర్స్. బట్ ఆల్రెడీ గోపన్నన్ అయితే మనకి ఇక్కడ ఎగ్జిస్టెడ్ ఎమ్మెల్యే ఉండే 3 times. సో ఈ సునీతక్క బెటర్ హాఫ్, గోపన్న దాంట్లో బెటర్ హాఫ్. తను డెఫినెట్గా తను ఎస్పెషల్లీ ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సునీతక్కని చూసినట్టే గోపన్నని చూసినట్టే, అవునా కాదా? మీరు కూడా చెప్పండి, అంతే కదా. సో సునీతక్కనే సెంటిమెంట్ ప్లస్ కేసీఆర్ సార్ అండి మెయిన్. మాకు బీఆర్ఎస్ కేసీఆర్ సార్. కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు, గెలిపించండి, ఒకసారి ఓటేయండి అని కూడా ఏం చెప్పండి. గుళ్ళ నుంచి దేవుడు బయటకు రాడండి, గుళ్ళ నుంచే వరాలు ఇస్తారు. 100% చాలా. కానీ మరి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే విజయావకాశాలు అంటే అందరికీ టగ్గఫారుగా ఉంది కాబట్టి, త్రిముఖ పోరు కాబట్టి. సో ఎట్లా ఊహిస్తున్నారు మీరు? అంటే ఎలా నాకు అర్థం కాదు. మీరు అంటే అభివృద్ధి పరంగా ఊహిస్తున్నారా, లేకపోతే ఏ రకంగా ఊహిస్తున్నారు? ఇక్కడ బీఆర్ఎస్ వస్తున్నారు, అభివృద్ధే కదండి. నాళాలు కానీ వాటర్ సమస్యలు కానీ చాలా ఉన్నాయి, అన్ని సాల్వ్ చేస్తారు. మన క్యాండిడేట్ వస్తే కనుక, బీఆర్ఎస్ క్యాండిడేట్ కనుక గెలిస్తే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయండి. అదే కాంగ్రెస్ వాళ్ళు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ 2 yearsలో చేసి చూపించాల్సింది. మరి చూపించలే కదా, ఏం కనిపించిందండి? సో మరి ఒకవేళ మీ ఇప్పుడు మామూలుగా సునీత గారు గెలిచినా ఇక్కడ పనులు అవుతాయని ఏంటి గ్యారెంటీ? ఎందుకు గ్యారంటీ ఉండదండి? 9 years కేసీఆర్ సార్ పాలన చాలు మనకి. ఆ గ్యారంటీ అదొక్కటి చూసుకొని ఇక్కడ ముందుకెళ్ళొచ్చు. ప్రభుత్వంలో లేరు కాబట్టి ఎమ్మెల్యే అయితే కాన్స్టిట్యున్సీ నుంచి ఉంటారు కదండి. అంత ఘనంగా రావుగా ఫండ్స్. అట్లా రాకున్నా కానీ క్యాండిడేట్ ఇంపార్టెంట్ మనకి, ఎమ్మెల్యే ఎవరు అన్నది. వ్యక్తిగతంగా తను ఎంత అభివృద్ధి చేస్తారన్నది ఇంపార్టెంట్, కానీ మనకి అక్కడ నుంచి ఫండ్స్ వచ్చినాయా రాలేదా అన్నది కాదండి. కాదండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫండ్స్ 100% వచ్చిన వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారా? అవునా కదా? అదర్ కాన్స్టిట్యున్సీలల్లో 100% ఫండ్స్ వచ్చిన వాళ్ళు 100% యూటిలైజ్ చేస్తున్నారా? చెయ్యట్లేదు. చేసేది ఉంటే అన్ని కాన్స్టిట్యున్సీలలో డెవలప్మెంట్ మనకు కనిపించేది. సో ఇక్కడ బీజేపీ అసలు నాకు ఐడియా లేదండి, నాకు అసలు క్యాండిడేట్ కూడా ఐడియా లేదు, నాకు తెలియదు. సారీ. నవీన్ యాదవ్ గారు అంటే
ఎక్స్ క్యాండిడేట్ కదా ఇప్పుడు, బట్ ఓకే తెలుసు అంతే. అంటే ముందు కూడా పోటీ చేశాడు కాబట్టి. నిన్న తన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండ్రండి నవీన్ యాదవ్, ఏదో సమ్ మర్డర్లు అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు ఆయన. నిన్ననే రీసెంట్గా చూసినాం, మనకు ఇన్స్టాలో సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యి ఉండి అట్లనే అండి మాట్లాడేది. ఆయన ఎవరు హట్ చేసి ఉంటారో ఆ విధంగా మాట్లాడుంటాడు. హట్ అయినంత మాట్లాడి అట్లా మాట్లాడారండి. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీతక్కని కూడా చాలా మంది హట్ చేస్తున్నారు, బట్ నెగిటివ్ అయితే మాట్లాడొద్దు కదా. ప్రజలను ఉద్దేశించి పాజిటివ్గా ఉండాలి. అలా మరీ స్టేట్మెంట్ ఇస్తే భయపడతారు జనాలు, అవునా కదా. వాళ్ళ మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్న ఎలిగేషన్స్ కాస్త ఇంకా పెంచుకుంటూ పోతే ఎట్లా అండి. మీకు అది బీఆర్ఎస్ వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా. ప్లస్ అయిపోయింది కూడా. సరే, ఒక మొత్తానికి అయితే ఎంత రావచ్చు అనుకుంటారు మీ లెక్క ప్రకారం అయితే? పర్సంటేజ్ అంటున్నారా? నాకు తెలిసి 90% ఉంటుందండి. మెజారిటీనే 90% ఉంటుంది. 1,30,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు కదా మేడం, ఎట్లా ఎటువైపు ఉన్నారు అనుకుంటున్నారు? కేసీఆర్ సార్ అండి, షాదీ ముబారక్, ఇంకా సార్ ఎన్ని ఇచ్చినారు అసలు? కాంగ్రెస్లు ఇచ్చిండ్రా అండి ముస్లిమ్స్ వాళ్ళకి ఏమైనా? మైనారిటీ అజరుద్దీన్ మంత్రిని చేస్తా అంటున్నారు కదా. ఎవరిని? అజరుద్దీన్ చెయ్యని అండి, ఎవరు అదృష్టం ఎలా ఉంటే అట్లా జరుగుతుంది. ఇక రాజు పెట్టినట్టు జరుగుద్ది. అజరుద్దీన్ అయితే మంచిదే కదండి, అవనిగండి. అజరుద్దీన్ మంత్రిని చేస్తే మరి ఓట్లు నట్టు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా కాంగ్రెస్ వైపు. ఆహా, అట్లొచ్చిండ్రా మీరు? ఓకే ఓకే, అట్లేమి ఉండదండి. మనకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంపార్టెంట్. అక్కడ తర్వాత ఎవరు ఉన్నా పర్వాలేదు, కానీ మనకి ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం సునీతక్క గారు 100% అవుతారు.